పోలీసుల దౌర్జన్యం, నీలకంఠం గారు పోలీసుల ఆగడాలు, ప్రజాస్వామ్యవాది నీలకంఠం గారు పోలీసుల దౌర్జన్యం. మంచి పని చేశాడు. ఇక డిపార్ట్మెంటల్ గా మనకి వాడి అడ్డే ఉండదు. మొండోడు మొదటకే మోసం తెచ్చుకుంటాడని మన సీఎం నిరూపించాడు. ఆ విజయగాడి పని అయిపోయింది. ఆ పని అయినాకే ఆడి పని అయిపోయింది. మనం చెప్పొచ్చావా నువ్వు ఊరుకోవయ్యా. గురువుగారు ఏదో ఆలోచిస్తున్నాడు. గురువుగారు, వాడి ఉద్యోగం పోయిందని ఊరుకుంటే వీల్లేదు. వాడు బయట ఉంటే మనం వేసుకున్న ప్లాన్ సాగదు. వాడెక్కడి నుంచి వచ్చినా సీఎం ని బతికించుకుంటాడు. ముందు వాడిని లోపల పెట్టాలా, దానికి స్పాట్ ఏర్పాటు చేయాలా. మమ్మల్ని ఏరి పారేస్తావు. అందుకేరా నీ నరాల్లో ఉన్న పొగరు దించి పారేయాలని ఇడిగా తీసుకొచ్చా. చెప్పరా, మా వాళ్ళ దగ్గర తెలుసుకున్న ప్లాన్ ఇంకెవరెవరికి చెప్పావు? చెప్పు. ఎవరితోనూ చెప్పక్కర్లేదురా. మీ అందరి పతనం నా ఒక్కడి చేతుల మీదగానే జరగాలి. జరిగి తీరుతుంది. ఏందిరా నువ్వు మమ్మల్ని పతనం చేసేది? గోవిందు, ఇక వీడి గొడవ మనకుండదు. రేపు ఉదయం ఆ సీఎం సావడం ఖాయం. ఇదే రేపు సీఎం మూమెంట్ కి మనం స్పాట్ పెట్టే బాలమందిరం స్కూల్ జాగా. రేపు ఉదయం ఈ జాగా మొత్తం నా కబ్జాలో ఉండేట్టు ఏర్పాటు చేశాను. సెక్యూరిటీ అరేంజ్మెంట్ ప్రకారం సీఎం ఈ దక్షిణ గేటు ద్వారా గవర్నర్ తో పాటు ఈ దారిన వస్తాడు. ఈడ మొత్తం పిల్లగాళ్ళుంటారు. సీఎం వాళ్ళ మధ్య నుంచి స్టేజ్ దగ్గరికి వెళ్తారు. ఇదే స్టేజ్. మనందరం అంతకు ముందే ఈడగా చేరుకుంటాము. నేను 5 లక్షల చెక్ ఒక పసిబిడ్డ ద్వారా పూలగుత్తులో పెట్టి స్టేజ్ మీదుగా పంపుతా. ఆ పూలగుత్తులో నేను బాంబు పెట్టుంటా. సీఎం పూలగుత్త తీసుకునేసరికి మొత్తం 1 నిమిషం పూర్తవుతుంది. పాప స్టేజ్ చేరుకొని సీఎం కి పూలగుత్త ఇస్తుంది. గప్పుడు సీఎం ఫ్లవర్ బొకే తీసుకునేటప్పటికి మొత్తం స్టేజ్ కాలి బూడిదైపోతుంది. ఇదిగో డిఐజీ గారు, రేపు సెక్యూరిటీ పోలీస్ గా మన మనుషులనేసే బాధ్యత మీది. ఇదిగో కృష్ణారావు గారు, సీఎం కి మంచిగా మాటలు చెప్పి అనుమానం రాకుండా కారులో ఫాలో అయ్యే వంతు నీది. దీనికి ఎన్ని పైసలు ఖర్చైనా ఏ క్షణాన్నైనా ఇసరడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఉండాలి. రేపు 5:45 సీఎం పోతాడు. 6 గంటలకు కృష్ణారావు సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఇదంతా పిచ్చివాడిగా మారి విజయ్ చేశాడని అందరి చేత నమ్మిస్తాను. ఆ తరువాత పోలీస్ ఎన్కౌంటర్ లో ఈ విజయ్ ని పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చి చంపిస్తాను. ఫంక్షన్ టైం అయింది, వెళ్తాం పదండి. నమస్కారం సార్. ఏమయ్యా రాజులో, ఎట్టా ఉందో నీ నియోజకవర్గం? చాలా బాగుంది సార్. వెళ్ళి చూసి వచ్చావా, విని చెప్తుండవా? పొరపాటైపోయింది సార్. ఈసారి తప్పకుండా చూపిస్తాను సార్. నమస్కారం సార్. అరే నువ్వా? ఎన్నాళ్ళ కనిపించావయ్యా హోము, బాగున్నావా? అదేంటి సార్, నేను మాజీని కదా. చూడు, నేను మనుషుల్లో మార్పు రావాలని కోరుకుంటాను గాని ఎవ్వరూ మాజీలు కావాలని కోరుకోనయ్యా. సార్, మా పూర్వీకులు పొలిటికల్ గా చాలా పేరు తెచ్చుకున్నారు. కానీ నేను మీ దగ్గర చెడ్డ పేరు తెచ్చుకున్నాను. డబ్బుకి కక్కుర్తిపడి సంస్కారాన్ని మర్చిపోయాను. మాస్టారు, నన్ను కూడా మీ స్టూడెంట్ అనుకోండి. మీరొక్కసారి నా భుజం తట్టి క్షమించానని ఒక్క మాట అంటే వెంటనే నేను మా ఊరెళ్ళిపోయి ఈ రాజకీయాల నుంచి విరమించాలనుకుంటున్నాను మాస్టారు. ఏంది మరి పసిపిల్లాళ్ళ? తప్పులు చేయకపోతే మనం మనుషులు ఎట్టా అవుతామయ్యా? చేసిన తప్పును తెలుసుకుని దిద్దుకోకపోతేనే పశువులు అవుతాం. నువ్వు ఎక్కడికి పోబడలే, ఇక్కడే ఉండు. మాస్టారు,
మీరు మానవ మాత్రులు కారు మాస్టారు. మీరు మరోలా అనుకోకపోతే ఓ చిన్న రిక్వెస్ట్. కారులో మీ పక్కన కూర్చొని చాలా రోజులైంది. ఈ ఫంక్షన్కి మీతో పాటు నేను వస్తే ప్రజల్లో మళ్ళీ నాకు కాస్త పరపతి పెరుగుతుంది. ఆ టైం అయింది, బయలుదేరదామండి. అట్నే. బాలల దినోత్సవ సందర్భంగా ఇంతమంది పసిపిల్లల చిరునవ్వుల మధ్య గడపడం నా అదృష్టంగా భావిస్తున్నా. పిల్లలు, మీరందరూ బుద్ధిగా చదువుకొని చాలా చాలా గొప్పవాళ్ళు కావాలని ఈ శుభ సందర్భంలో మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాను. నాకు మాట్లాడడం అంతగా తెలియదు. మాట్లాడేది నిర్మోహమాటంగా మాట్లాడడం ఒకటే తెలుసు. ఈ నెహ్రూ జయంతి రోజున ఈ స్కూల్ అనాథ హాస్టల్ కు 5 లక్షల రూపాయలు విరాళం ఇవ్వదలిచాను. గిట్టని వాళ్ళు ఏమనుకున్నా సీఎం గారికి నా గురించి మంచిగా తెలుసు. అందుకే ఈ డొనేషన్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే. ఇది జర సీఎం గారికి ఇస్తాను. విజయ్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? పిచ్చోళ్ళ ఎరుపులేంది? వెళ్ళు. సార్, నేను చెప్పేది విన్నాక మీరు ఇష్టం సెట్ చేయండి సార్. ఇందులో బాంబు ఉంది సార్. ఏం చూడండి సార్, చూడండి సార్.
ఎక్కడో బాంబు పెట్టారు సార్. సార్ మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను సార్. విజయ్, సార్ ఇప్పటికి చాలా సార్లు నీ మాట విన్నాను. ఇన్స్పెక్టర్, వీడికేదో పిచ్చి పట్టినట్టుంది. తీసుకెళ్ళండి. నన్ను వదలండి సార్, నా మాట నమ్మండి సార్. తీసుకెళ్ళండి. సార్, ఇదంతా ఒక కుట్ర సార్. సార్, నమ్మండి సార్, ప్లీజ్ సార్. ఏంటిది ఇలా జరిగింది? అనుమానం వచ్చి స్పాట్ మార్చిన ఇదంతా ఒక కుట్ర సార్. సార్, ప్లీజ్ సార్, నన్ను వదలండి సార్. సార్, వీడిని నమ్మొద్దు. మీరు సీఎం గారిని ఫాలో సార్, కండి. నా మాట వీడి నమ్మండి. సంగతి నేను చూస్తాను. వీడిని నమ్మొద్దు సార్. పదరా. ఎందుకురా వెర్రి కేకలు, పిచ్చి తపన, అర్థం లేని పరీక్షాన్ అవుతావు. నువ్వేమీ చేయలేవు. జనం నిన్ను పిచ్చోడు అనుకుంటున్నారా? మేమింకొద్ది క్షణాల్లో ఇక్కడే ఈ చోటే ఖచ్చితంగా చంపుతున్నాం. ఇది నిజంరా. మేం సీఎంని చంపుతున్నామని మాత్రమే నీకు తెలుసు, కానీ ఆయన్ని ఎలా చంపుతావన్నది మాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు నువ్వు పిచ్చి కుక్కవి, ఏమీ చేయలేవు. పోరా పో. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు పిల్లల ఆటల పోటీల ప్రారంభ సూచకంగా జ్యోతిని వెలిగిస్తారు. అది వెలిగించిన వెంటనే పేల్ చేస్తాడు. అక్కడకు మార్చిన స్పాట్. తన చితిని తానే వెలిగించుకోబోతున్నాడు అన్నమాట. సీఎం సౌన్ అలాంటి సిన్సియర్ ఆఫీసర్ చూడకపోతే ఎలా? తీసుకెళ్ళండి. తన చితిని తానే వెలిగించుకోబోతున్నాడు అన్నమాట. తన చితిని తానే వెలిగించుకోబోతున్నాడు అన్నమాట. తన చితిని తానే వెలిగించుకోబోతున్నాడు అన్నమాట. సార్ మీరు కానివ్వండి. వద్దు వేస్తారు. మృగానివా? అర్థం లేని ఆవేశంతో నువ్వు చచ్చి ఇంతమందిని దారుణంగా చంపి ఈ శ్మశానంలో నుంచి నువ్వు సాధించింది ఏందిరా? నీలాంటి కిరాతకుడు గురువునవ్వడం నా దురదృష్టం. సార్, మీరు మీ చేతులతో నన్ను చంపినా నేను ఆనందంగా భరిస్తాను. కానీ మీ శిష్యుడు సిన్సియారిటీని మీరు అవమానంగా భావిస్తే నేను భరించలేను. ఏమిట్రా? ఏమిటి వాళ్ళు చేసిన దారుణం? సార్, ఒక మనిషి చచ్చాకే ఈ సమాజం అతన్ని మనిషిగా గుర్తిస్తుంది. ఆఖరి క్షణంలో ఉన్న నేను మాటలతో మిమ్మల్ని నమ్మించలేను. విజయ్, ఏమిట్రా ఈ పిచ్చి ఉద్రేకం? మాస్టర్, మీ శిష్యుడు ఏ తప్పు చేయలేదని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాననే ఒక్క మాట నుండి చాలు.
మాస్టారా ఒక చిన్న కోరిక. విజయ్, ఒకరోజు నేను అనాథగా మీ దగ్గరకు వచ్చాను. ఈరోజు మళ్ళీ నా బిడ్డను అనాథగా మీకు అప్పగించిపోతున్నాను. వాడి బాధ్యత మీదే సార్. ప్లీజ్ మాస్టర్. కానివ్వను. నేను బ్రతికుండగా నీ బిడ్డను అనాశను కానివ్వనరా. కానివ్వను.